ప్రస్తుతం అందరి చూపు ఐపీఎల్తో పాటు జూన్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ పైన కూడా ఉంది. ఈ టోర్నీకి జట్లను ప్రకటించడానికి లాస్ట్ డేట్ మే 1 అంటే రేపే. సో ఈ పరిస్థితులలో ఈరోజు అంటే మంగళవారం రోజు ఏ క్షణమైనా కూడా టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సెలక్షన్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్లు ఆదివారమే చర్చలు జరిపినట్లు సమాచారం. మంగళవారం అహ్మదాబాద్లో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో జట్టుపై తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే జట్టులో ఎవరుంటారో మనం ప్రెడిక్ట్ చేసే పని చేద్దామా? ఓపెనర్స్గా మనకు తెలిసి మ్యాక్సిమం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఫిక్స్. గిల్ దాదాపు అవుట్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ యశస్వికి ఇంజూర్ అయితే కోహ్లీ ఓపెనింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డౌన్లో కోహ్లీ, సెకండ్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్లు ఉంటారు. ఇక వికెట్ కీపింగ్ కోసం సంజు సామ్సన్ ఫస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ లేదా పంత్ను బ్యాకప్ కీపర్గా ఎంపిక చేయవచ్చు. ఆల్రౌండర్ల జాబితా విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, జడేజాలు ఆల్మోస్ట్ ఫిక్స్. పవర్ హిట్టర్స్ విషయానికి వస్తే రింకు సింగ్ ఫస్ట్ చాయిస్, బ్యాకప్లో శివన్ దుబేను సెలెక్ట్ చేయవచ్చు. ఇక బౌలర్ల విషయానికి వస్తే బూమ్రా పేస్ దళానికి నాయకుడు. ఇతడితో పాటు సిరాజ్, హర్షదీప్ సింగ్లు సెలెక్ట్ అవ్వచ్చు. స్పిన్నర్ లిస్టులో కుల్దీప్ యాదవ్ బరాబర్ ఉంటాడు. మ్యాచ్లు జరుగుతుంది అమెరికా, వెస్టిండీస్ పిచ్లపై కాబట్టి కుల్దీప్ యాదవ్, జడేజాలు సరిపోతారు. మరో స్పిన్నర్కి అవకాశం ఉండకపోవచ్చు. ఇక బ్యాకప్ స్క్వాడ్లో 150 కిలోమీటర్లకు పైగా స్పీడ్ బౌలింగ్ వేస్తున్న మయాంక్ యాదవ్, అలాగే ఆల్రౌండర్ జాబితాలో అక్షర్ పటేల్, వికెట్ కీపింగ్ కమ్ ఓపెనింగ్ జాబితాలో ఇషాన్ కిషన్ వంటి వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇదే టీం ఉండవచ్చు. ఐపీఎల్ ఆధారంగా కాకుండా మొత్తం ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంచుకున్నారు. ఐపీఎల్లో పరుగుల వరదకు కారణమవుతున్న పిచ్లకు పూర్తి భిన్నంగా వెస్టిండీస్లో పిచ్లు ఉంటాయి. సో కాబట్టి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఒక్కటే బేస్ కాకుండా మిగతా మ్యాచ్ల పర్ఫార్మెన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ముచ్చట. మరికొన్ని గంటల్లోనే టీ20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ అమెరికాకు వెళ్ళే ఆ 15 మంది ఎవరనేది తెలుస్తుంది.